వెళ్తున్నప్పుడు ఆ ఊరిలో మిట్ట మధ్యాహ్నం పూట 12 గంటలప్పుడు ఒక స్త్రీ నీళ్ళకు వచ్చింది. ఎన్నింటికండి చెప్పాలి అందరూ? 12 గంటలకి నీళ్ళకు వచ్చింది. 12 గంటలకి ఏ స్త్రీ అయినా నీళ్ళకు వస్తుందా చెప్పండి? మీరు వెళ్తారా? ఎవరైనా 12ంటికి పంపులే రావు, అవునా? ఎన్నింటికి వెళ్ళాలి? పొద్దున్నే వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళారంటే వాళ్ళు ఏ స్త్రీలు అవుతారు చెప్పండి? సమరయ స్త్రీ అని వాళ్ళంటే ఎంత కోపం వస్తుందో. అంటే అలా అని అంటలేదు, కానీ వాళ్ళు బద్ధకం స్త్రీ అవుతారు. ఏ స్త్రీ చెప్పండి? సోమర స్త్రీ అవుతారు, అవునా? ఏ టైంలో చేసుకోవాలి? నీళ్ళు ఏ టైంలో పడతారు? పొద్దున్నే. స్త్రీలు వంట ఏ టైంలో చేస్తారు? పొద్దున్నే కదా. మరి ఏమున్నాయో ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకోవడం, బట్టలు తిక్కోవడం, ఇవన్నీ కూడా స్త్రీలు చేసే టైం ఏంటి? పొద్దున్నే చేసేసుకుంటారు. వంట చేసుకోవడం కూడా అన్నీ పొద్దున్నే. కానీ ఈ స్త్రీ వంట చేసుకొని ఉండదు. నీళ్ళకి అప్పుడు వచ్చిందండి, వంట చేసుకొని ఉండదా? చేసుకోవాలా. మరి 12ంటికి నీళ్ళు తీసుకొస్తుందంటే ఈమె యొక్క స్థితిని బట్టి ఆమె తెచ్చుకుంటుంది. ఏమిటి ఆమె స్థితి? ఈమె చేసే పని బయట వాళ్ళకి చెప్పని పని, మొహం చూపించుకోలేని పని. ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు చూపించుకుంటారండి? దైవ సేవకుల ముందుకు కూడా తప్పు చేసేవాళ్ళు రారు, వెనక్కి కూర్చుంటారు. ఎప్పుడు వీళ్ళు వెనక్కి ఎందుకు కూర్చుంటారో తెలుసా? వెనక్కి కూర్చున్న వాళ్ళు అంటే ప్లేస్ లేక కూర్చోవడం కాదు. కొంతమందిని రెండని పిలవాల్సి వస్తుంది. ఎదరికి వద్దరు ఇల్లు వీళ్ళ లోకల్లో ఉంటారు, వీళ్ళ మూలాలు లోకల్లో ఉంటాయి, వీళ్ళ ఏర్లు లోకల్లో ఉంటాయి. అందుకే వీళ్ళు దైవజనుల ముందుకు వచ్చి వాక్యం వినడానికి ఇష్టపడరు. ఒకవేళ వచ్చినా వెనక్కి కనబడకుండా, సేవకుల మొహం కనబడకుండా కూర్చుంటారు పక్కన. ఫేస్ చేయలేరు, ఫేస్ చేసి వాళ్ళు కూర్చోలేరు, వాక్యాన్ని వినలేరు, మాట్లాడలేరు. తల దించుకొని మాట్లాడతాం, లేదా పక్క చూసి మాట్లాడటం. వాక్యం వినేటప్పుడు కూడా ఏదో ఆదరించుకోవాలని వచ్చాం, కానీ కనబడకుండా కూర్చోవాలి. అలా ఎందుకని? వీళ్ళలో ఏదో లోపం ఉంది, వీళ్ళలో ఏదో పాపం ఉంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు? ఎదురుగా రాదు. ఆదామవ్వ పాపం చేసినప్పుడు యెహోవా దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళారా? ముందుకి వెళ్ళలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురుగా ఫేస్ చేయలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా కిందకు చూసో, పైకి చూసో, పక్క చూసో, వెనక్కి చూసో, లేకపోతే వంకర టింకరగానో మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా కళ్ళల్లోకి చూసి మాట్లాడే దమ్ము, ధైర్యం ఎవరికి ఉంటుందంటే నిజాయితీగా బ్రతికేవాడికి ఉంటుంది. అబద్ధం చెప్పేవాళ్ళకి 100 ఉంటాయి, నిజం చెప్పేవాడికి ఒక్కటే ఉంటుంది. నిజమేముందో అదే చెప్తారు. హల్లెలూయా. ఈ స్త్రీ అంట 12 గంటలప్పుడు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఉన్నారు ఈ రోజున ఇంకా అలాంటి స్త్రీలు? అంటే అలాంటి పాపం కలిగిన స్త్రీలు అని కాదు, అలాంటి ఒకవేళ సోమర స్త్రీలు ఎవరైనా ఉంటే ఈ స్త్రీల కూటం ద్వారా మారు మనసు పొందాలని నేను కోరుకుంటున్నా. ఆమెను చెప్పట్లేదు, చూసాను ఇష్టం లేదు అసలు. అందరూ అలానే అండి? కాదుగా. పొద్దున్నైతే పనులు చేసుకుంటున్నారా? కొంతమంది పొద్దున్న 7ంటికి పని అయిపోయి చక్కగా కూర్చుంటారు. వీళ్ళు మరి ఏ టైంకి లేస్తారో, మరి ఏ టైంకి ప్రార్థన చేస్తారో, ఏ టైంకి మంచి స్త్రీలండి అలాంటి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ స్త్రీల గురించి సామెతల గ్రంథం 31:15 చదవండి. సామెతలు 31:15.